పిల్లల భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి రూరల్ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్లో 6 గ్రామ పంచాయతీ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అరైవ్ అలైవ్ ఫేజ్ 3 కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పర్యవేక్షణలో పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్, టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని తెలిపారు. పిల్లల భద్రత సమాజం మొత్తం బాధ్యత అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. ఎవరైనా కనబడినట్లయితే దయచేసి డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం, విచారించడం, ఎక్కడ చూస్తాం ఏంటి అనేది తెలుసుకోవడం, ఉపకారం జరగకుండా చూసుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో 4-6 గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. రీసెంట్లీ 2 ఉపకారాలు మన యూనియన్ లిమిట్స్ లో జరిగాయి కాబట్టి అది కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి పాత సామాన్లు ఏర్పడడానికి కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి చెప్పి కావచ్చు, లేదా బియ్యం కొనుక్కోవడానికి చెప్పి కావచ్చు, ఏదో రకరకాల విషయాల రూపంలో మన గ్రామాలకు రావడం జరుగుతుంది. మనం నవ్వే పెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి ఆ ఇంట్లో ఎవరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ పెద్ద మనసున్న ప్రజలని అర్థమైంది. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే మా అధికారులతో మమేకమవుతున్నా. ఇక్కడ కూర్చున్న మన ఏసీపీ పెద్దపల్లి కృష్ణ గారు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు, ఏ చిన్న సమస్య అయినా ఎలా దాన్ని సాల్వ్ చేస్తున్నారు. ఒకరిని మించిన ఒకరు అధికారులు ఉన్నారు. ఇక్కడ మన పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ చూస్తే మీలో ఉన్న బాధలు తనకున్నట్టుగా ఏ చిన్న సమస్య ఉన్నా ఎమ్మటే సాల్వ్ చేయడానికి మన పెద్దపల్లి సిఐ గారు ఉన్నారు. వారితో పాటు ఎస్ఐ పెద్దపల్లి రూరల్ మల్లేష్ చూసిన అతను కూడా వాళ్ళ సిఐ గారి దారిలో నడుస్తుండు. అట్లాగే పెద్దపల్లి రూరల్ ఎంటైర్ అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంప్లీట్ టీం కూడా మీ ముందుకు వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఏ చిన్న సమస్య కానీ మనం పోలీస్ స్టేషన్లో చెప్పి తీర్చుకోవాలి తప్ప